దేవునికి స్తోత్రం. అనుదిన జీవవాక్యం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. The young lions do lack and suffer hunger, but those who seek the Lord shall not be in want of any good thing. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు దేవునితో నడిచిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల, నీతిగా యథార్థముగా ప్రవర్తించిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగునే నీకు మేలు కలుగును. నీకున్న సమస్యను, ప్రతి లోటును తీర్చి తలివలే నిన్ను ఆదరించు దేవుడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ ఆర్థిక పరిస్థితులలో, కరువులో, ఆకలి దప్పికలో, శ్రమలో నీవు దేవుని పాదాల చెంత చేరి ప్రార్థించి, స్తుతించి, విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి నీ తల మీదకి ఆశీర్వాదమును కుమ్మరించును. నిన్ను మంచి పదార్థములతో తృప్తిపరచి నీ ప్రతి అవసరమును క్రీస్తు మహిమలు తీర్చును. ఆశీర్వాదమును, సమాధానమును దయచేయును. ప్రార్థన. నీ దేవుడైన యెహోవా సూర్యుడను కేడునయున్నాడు. నీపై కృపయు ఘనతయు అనుగ్రహించి నీ ప్రాణమును తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.